నా పేరు సుధాకర్ రెడ్డి. నేను హైదరాబాద్ కేంద్రంగా ఉంటాను. దక్షిణ మధ్య క్షేత్రం కర్ణాటక, తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ ఈ 3 రాష్ట్రాలకి విద్యాభారతి ఆర్గనైజింగ్ సెక్రటరీ. విద్యాభారతి ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ దేశవ్యాప్తంగా 24,000 స్కూల్స్ నడుస్తున్నాయి. ఈ రాయలసీమ జిల్లాలో 75 స్కూళ్ళు నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఈ అన్ని స్కూళ్ళల్లో సప్తశక్తి సంగమ అనే పేరుతోటి ఎక్కడెక్కడైతే మేము పాఠశాలలు ఉన్నాయో పాఠశాల కలిగినటువంటి అన్ని కేంద్రాల్లో కూడా మాతృ సమ్మేళనాలు నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నాం. ఎక్కడైతే 1000 సంఖ్య 1500 సంఖ్య విద్యార్థుల సంఖ్య ఉన్నదో అక్కడేమో 2 సమ్మేళనాలు 3 సమ్మేళనాలు నిర్వహించేట్టుగా మిగతా 500 లోపు 300 లోపు ఉన్నటువంటి చోట్ల ఒక సమ్మేళనం నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నాం. సమ్మేళనం యొక్క ప్రధాన ఉద్దేశము భగవద్గీతలో చెప్పినట్టుగా స్త్రీలో 7 శక్తులు దాగి ఉన్నాయి. కాబట్టి వాటిని వాళ్ళు దాగి ఉన్నటువంటి కర్తృత్వము, నేతృత్వము, ఆ లక్షణాలను బయట తీయడం కొరకని చెప్పేసి దేశవ్యాప్తంగా ఈ సమ్మేళనాలు నిర్వహిస్తున్నాం. మా పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళే సుమారుగా మహిళలు 98% ఉంటారు. కాబట్టి మాతృశక్తిని జాగ్రత్త పరచాలి. అట్లనే విద్యార్థులు ఎంతమంది ఉన్నారో అంతమంది మాతృమూర్తులు ఉన్నారు. కాబట్టి ఈ సమ్మేళనంలో కేవలం మాతలు మాత్రమే, అంటే మాతృ సమ్మేళనం మాత్రమే. దీని నిర్వహణ వాళ్ళే, దాంట్లో ఉపన్యాసించేటువంటి వాళ్ళే. ఆ రకంగా రాయలసీమ జిల్లాలోని 70 పాఠశాలలో కూడా సుమారుగా ఒక 200 సమ్మేళనాలు మేము నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నాము. ఇది మొన్న అక్టోబర్ 5వ తారీఖు నుంచి ప్రారంభం కావాలి. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను బట్టి 2 రోజుల తర్వాత ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి జనవరి వరకు ఈ సమ్మేళనాలు నిర్వహించాలని చెప్పేసి అనుకుంటున్నాం. అట్లనే ఇవాళ పర్యావరణ అట్లనే కుటుంబ వ్యవస్థ ఈ 2 కూడా చిన్న భిన్నమై అవుతున్నాయి. అందుకని పర్యావరణం రక్షించుకోవడం ఎట్లా, అట్లనే కుటుంబ వ్యవస్థను కాపాడుకోవడం ఎట్లా అనేది ప్రధానమైనటువంటి సందేశం ఇందులో. ఎటు పర్యావరణం రక్షించాలన్నా లేకుంటే కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలన్నా కూడా గృహానికి కేంద్ర బిందువు మాతృశక్తి. కాబట్టి మాతృశక్తిని జాగృతపరచాలి. అందుకని వాళ్ళలో ఏ విషయాల ద్వారా ఎట్లా ఆచరణాత్మకంగా మన కుటుంబాన్ని మనం కాపాడుకోగలుగుతాం, రాబోయే తరాన్ని మనం ఆ రకంగా సమాజానికి ఒక చక్కటి నేతృత్వం కలిగినటువంటి తరాన్ని అందించగలుగుతాం అనేటువంటిది సందేశాత్మకంగా ఈ సమ్మేళనాన్ని నిర్వహించాలని చెప్పేసి తలంచాము. మేము కేవలం చప్పట్లు కొట్టడం వదిలిపెట్టి వెళ్ళడం కాకుండా ఇది ఆచరణాత్మకంగా ఆచరించడం ఎట్లా అనేది దీని యొక్క ఉద్దేశం.